ఒకసారి ఒక దూరదేశంలో ఒక మంత్రగత్తె ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు, శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది, మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్తె ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది, మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలయ్యింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు, కానీ నయం కాలేదు. ఆమెను చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్తె ఉంది. ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం. ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత్తె భవంతిలోకి వెళ్ళాడు. తలుపుని తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది. ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రం ఆ వద్దానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా? ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య గర్భవతి. ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్తె తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తె చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజు తినిపించు, ఆమెకు నయం అవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజు ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్తె ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్తె భవంతి వైపుకు మళ్లీ వెళ్ళాడు. మంత్రగత్తెకు తెలుసు ఆ వ్యక్తి మళ్లీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు. దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో. అప్పుడు నీ భార్యని, పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది. నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపో ఇక్కడి నుండి. మంత్రగత్తె అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రులు నిద్ర పడ్డం లేదు. ఒకవేళ మంత్రగత్తె షరతుని ఒప్పుకోకపోతే తన భార్య, బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య, బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత్తె షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత్తె ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది.
రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజు అవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్తె వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు, అయ్యో! ఇప్పటి నుండి నా కూతురు, మీరు చింతించకండి. ఈమెని చక్కగా చూసుకుంటాను. రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తె బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తె మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తె ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి. మంత్రగత్తెని తన తల్లి అనుకుని రాపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రాపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత్తె రాపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత్తె రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. రాపుంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రగత్తె టవర్ వద్దకు వెళ్ళింది. రాపుంజల్ని బయటికి పిలిచింది. రాపుంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రాపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత్తె టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏవో కొన్ని మంత్రాలు చదివింది. మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రాపుంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తనెప్పటికీ వెళ్ళలేదని. మంత్రగత్తె రోజు టవర్ కిందకి దిగడానికి రాపుంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రాపుంజల్ని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ జుట్టుని కిందకి విసురు, మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రాపుంజల్ తన జుట్టుని కిందకి విసిరేది. దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీకు ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా. రాపుంజల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు. తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవిని దాటి వెడదాం. ఏదైనా మంచి దారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రకెత్తది. విన్నాను, దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకార్లైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను.
రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపుంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపుంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం! టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్తె అక్కడికి వచ్చింది. రపుంజల్ని పిలిచింది. రపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. మంత్రగత్తె గొంతు విని రపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తె జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపుంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపుంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె రపుంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. రాపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత్తె లేని సమయంలో టవర్ వద్దకు వెళ్లి పిలిచాడు. రపుంజల్, రపుంజల్. రపుంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది, కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరులా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను, ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత్తె చేరుకుని పిలిచింది. రపుంజల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపుంజల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈ రోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది? అమ్మ నాకు చెప్పింది ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం! ఎందుకు ఒక తల్లి తన కూతుర్ని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపుంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత్తె టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపుంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపుంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి? రపుంజల్ జుట్టు కత్తిరించి కిటికీకి కట్టేసి ఉంది. రపుంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపుంజల్ పారిపోయిందని. రపుంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రాపుంజల్, రాపుంజల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది?
ఈలోగా రపుంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్తె పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపుంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపుంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపుంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్ళాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపుంజల్. రపుంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపుంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపుంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపుంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపుంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తెకేమైంది? రాజు మంత్రగత్తెని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి. దూరంగా ఉన్న రాజ్యంలో ముగ్గురు అందమైన సోదరీమణులు ఉండేవారు. వారి తండ్రి మహారాజు, అతని కుమార్తెలు నృత్యం చేయడాన్ని ఇష్టపడేవారు. అందువల్ల తరచుగా విందులు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రతి యువరాణులు చాలా బాగా నృత్యం చేసేవారు. చిన్న యువరాణి తన అక్కలతో సమానంగా నాట్యం చేయలేకపోయేది. మియా, నువ్వు నాట్యం చేసేటప్పుడు ఇంకొంచెం అందంగా ఉండవచ్చు. చిన్న యువరాణి మనోహరంగా నృత్యం చేయలేకపోయేది. ఆమె నిజంగా కోరుకున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న అతిథులు కూడా ఆమె వింత నృత్యాన్ని చూస్తున్నారు. ఎలా నాట్యం చేస్తుందో చూడు, ఎందుకలా కదులుతోందో. నేను ఇంకెప్పుడు డాన్స్ చేయను. మియా చాలా బాధపడింది. ఆమె వెంటనే బాల్ రూమ్ను విడిచిపెట్టి వెళ్ళింది. తనని తాను అడవిలో లోతైన క్యాబిన్లో బంధించుకుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఎలా బాగా డాన్స్ చెయ్యాలో ఆలోచిస్తోంది. ఒక యువకుడు ఇంటి గుండా వెళ్తున్నట్లు ఆమె గమనించింది. అతను చాలా అందంగా నృత్యం చేస్తున్నాడు. వెన్నెల్లోకి మియా మెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అదే సమయంలో ఒక ఉడత కారణంగా మియా అకస్మాత్తుగా అరిచింది. ఇదేమిటి? ఆ వ్యక్తి డాన్స్ చేయడం ఆపేశాడు. అప్పుడు వారి కళ్ళు కలుసుకున్నాయి. మీరు బాగానే ఉన్నారు కదా మేడం? నేను ఉడతను చూసి భయపడ్డాను. వారి స్వభావమే అలా ఉంటుంది, మీరు భయపడకండి. మియా అతనికి ఏ సమాధానం చెప్పలేదు. అతను డాన్స్ ఎలా బాగా చేయగలిగాడో అడిగింది. అతను తను వేసుకున్న షూస్ ని చూపించాడు. నేను బూట్లను చేస్తాను. ఇలా నృత్యం చేసే బూట్లను చేయడానికి నేను ఖరీదైన సామాన్లను ఉపయోగిస్తాను. ఇక ఇలాగే నేను ప్రతిరోజు అడవిలో నృత్యం చేస్తాను. ఓ, నేను నమ్మలేకపోతున్నాను. నాకు మీలాంటి షూ మేకర్ కావాలి. చెప్పులు కుట్టేవాడు బయటికి తీశాడు అతని బ్యాగ్ నుండి 3 జతల మ్యాజిక్ బూట్లు. మీ కళ్ళు మూసుకోండి, మరి ఇందులో నుంచి ఏదైనా మ్యాజిక్ బూట్లను మీరు ఎంచుకోండి.
కానీ గుర్తుంచుకోండి, ప్రతి మ్యాజిక్ బూట్ల వెనకాల ఒక రహస్యం ఉంది. ఒకవేళ మీరు ఆ నియమాలను పాటించకపోతే గనక ఆ బూట్లు మీపై మ్యాజిక్ చేయవచ్చు. మియా వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంది. మరోవైపు షూమేకర్ దీన్ని అవకాశంగా తీసుకుని బూట్లని తారుమారు చేశాడు. ఇప్పుడు మీకోసం ఒక జోడి బూట్లను ఎంచుకోండి. దయచేసి నన్ను అత్యంత మనోహరంగా ఉండనివ్వండి. మియా ప్రకాశవంతమైన ఎరుపు బూట్లని ఎంచుకుంది. కళ్ళు తెరిచింది. ఈ బూట్లు తీసుకెళ్ళండి, ఇవి మీవే ఇప్పుడు. కానీ మర్చిపోకండి, ఈ బూట్లను మీరు కేవలం పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వీటిని వేరే రాత్రి వేసుకుంటే గనక ఈ బూట్లను మీరు ఎప్పటికీ విడిపించలేరు. ఇదే నియమం. మియా ఉత్సాహంగా మ్యాజిక్ షూస్ తీసుకుంది. రాజభవనానికి బయలుదేరింది. యువరాణులు తమ సోదరి మియాను చూసి ఆశ్చర్యపోయారు. వారెంతో ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. మియా, నువ్వు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? మీ చేతిలో ఏమిటుంది? ఏమీ లేదు. ఏమీ. అందరూ ప్యాలెస్ హాల్లో గుమిగూడారు. మరొక నృత్యం విందు కోసం. మియా యువరాణి సిస్టర్స్ మనోహరంగా నృత్యం చేయడం ప్రారంభించారు. ఎప్పటిలాగే వారు అత్యంత అందమైన దుస్తుల్లో. లిటిల్ ప్రిన్సెస్ మియా మ్యాజిక్ బూట్లు ధరించింది. ఆమె షూమేకర్ నుండి వచ్చి తెచ్చుకున్నది. ఆమె ఎంతో అందంగా డాన్స్ చేసింది. ఆమె పాట యొక్క లయను కొనసాగించింది. చాలా శాంతంగా యువరాజ సోదరీమణులు అతిథులు మియాను చూసి ఆశ్చర్యపోయారు. భలే చేస్తుంది. మియా మనోహరంగా నృత్యం చేసింది. కానీ షూమేకర్ చెప్పిన నియమం మర్చిపోయింది. ఎందుకంటే ఆ రాత్రి ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు లేడు. మియా డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె నెమ్మదిగా కనిపించకుండా పోయింది. ఆమె డాన్స్ మ్యాజిక్ బూట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో హాల్లో ఉన్న అందరూ భయంతో అరుస్తూ పారిపోవడం మొదలుపెట్టారు. నువ్విది చూసావా? అయ్య బాబోయ్! మియా 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 మాయమైపోయింది. అయ్యో! అందరూ అరుస్తూ ఉంటే మియా కళ్ళు తెరిచింది. కానీ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. గదిలో అతిపెద్ద అద్దం ముందు నిలబడి తను ధరించిన మ్యాజిక్ బూట్లు మాత్రమే చూసింది. ఆమె కనిపించలేదు. అయ్యో, నేను అదృశ్యమైపోయాను. నేను బూట్ల నియమాన్ని మర్చిపోయాను. ఇవి నా పాదాలకు అతుక్కుపోయాయి. నేను షూమేకర్ని వెతకాలిప్పుడు. మియా మాటలు కూడా ఎవరికీ వినిపించలేదు. నిజానికి అందరూ భయాందోళనతో ప్యాలెస్ నుండి బయలుదేరిపోయారు. ఎరుపు బూట్ల కారణంగా హాల్లో ఎడమ మరియు కుడివైపుకు నడుస్తున్నాయి. మియా వెంటనే హాల్ నుండి బయటకు పరిగెత్తింది. యువరాణి సోదరీమణులు కూడా ఆమెను అనుసరించారు. ముగ్గురు యువరాణులు రాత్రి చిమ్మ చీకట్లో అడవి గుండా నడుస్తున్నారు. వాళ్ల క్యాబిన్ దగ్గరికి రాగానే వారు ఆ యువ షూమేకర్ని చూశారు. ఈ మనిషి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అతని బూట్లు మియాలానే ఉన్నాయి. దానికి తోడు అతని బ్యాగ్ నిండా షూస్ ఉన్నాయి. మియా సోదరీమణులు షూమేకర్ను సహాయం కోరారు. అయితే చెప్పులు కుట్టేవాడు చెప్పినట్టు ఆమె వేచి ఉండాలి అని, తర్వాతి పొన్నమి రాత్రి మంత్రం విచ్ఛిన్నమవుతుందని. మియా చాలా కలత చెందింది. ప్రారంభించింది ఆమె పాదాలు నాన్ స్టాప్ గా నొక్కడం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఒకవేళ మనం అలా చేస్తే గనక ఆ ఒక బూట్లలో ఉన్న మ్యాజిక్ ఏదైతే ఉందో అది విహీనమైపోతుంది. ఒకవేళ మీరు చేస్తే గనక మీ కాళ్ళని 3 సార్లు ఒకదాన్ని ఒకటి కొట్టండి. అదృశ్యమయ్యే కంటే ఆ బూట్లను వదులుకోవడమే మంచిదని మియా అనుకుంది. ఆమె తన పాదాలను 3 సార్లు కొట్టుకుంది. షూమేకర్ ఎదురుకుండా వెనుక మియా. వారు బావి దిగువకు ఇంకొంచెం దూరం ముందుకు వెళ్లారు. చెప్పులు కుట్టేవాడు బావి కిందకు దూకాడు. ఇది చూసి యువరాణులు ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత చెప్పులు కుట్టేవాడు బావిలో నుండి బయటకొచ్చాడు, చేతి నిండా బకెట్తో. నేను ఈ మట్టిని ఆ బూట్లపై చల్లి దానిలోనున్న మ్యాజిక్ ని తీసేస్తాను. షూమేకర్ చెప్పినట్లుగానే మంత్రం విచ్ఛిన్నమైపోయింది.
మ్యాజిక్ షూస్ పైన పున్నమి ధూళిని చల్లినప్పుడు మియా మళ్ళీ కనిపించింది. సోదరీమణులు వెంటనే ఆమెని కౌగిలించుకున్నారు. మియా, నీకు మంత్రం లేదా మ్యాజిక్ అవసరమే లేదు. నువ్వు అద్భుతంగా నృత్యం చేయగలవు. చిన్నటిగా చేస్తారు. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలు షోమేకర్, చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి లిటిల్ ప్రిన్సెస్ మియా తనదైన రీతిలో నృత్యం చేసింది. ఆమె ఎప్పుడూ కోరుకున్నట్లుగానే. ఒకానొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి 3 కూతుళ్ళు. వాళ్ళల్లో 2 పేరాసగల స్వార్థపరులు. అయితే అతని 3వ కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది. అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి. అతను పూర్తిగా నష్టపోయాడు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప. పేరాసగల 2 అమ్మాయిలు ఈ విషయం విని కంగారు పడ్డారు. ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు. ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది. కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది ఒక నావ సముద్ర తీరానికి చేరింది అని. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన కూతుళ్ళని అడిగాడు. మీ 3 కోసం ఏం తీసుకురావాలి నేను? డ్రెస్, షూస్, నెక్లెస్, ఇంకా బ్రేస్లెట్. మరి నీవు బ్యూటీ, ఏదో ఒకటి అడుగు. ఒక్క గులాబీ పువ్వు చాలు నాన్నా. తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు. అందులో సామాన్ లేదు. ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు. ఉదాసీనంగా అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు. నిశాచరంగా ఉంది. పైగా చలి, మంచు కూడా కురుస్తోంది. ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో. చివరికి ఒక చోట ఒక క్యాసెల్ కనిపించింది. అందులో లైట్లు వెలుగుతున్నాయి. సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు. వింతగా ఉంది ఆ క్యాసెల్. అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ పై భోజనం కూడా ఉంది. చిమ్నీ కూడా వెలుగుతోంది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను పిలిచాడు, కానీ జవాబు మాత్రం లేదు. ఎంతసేపు ఆగగలడు? ఆకలి వేసింది. అతను భోజనం తిన్నాడు. ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేవగానే వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి. కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది. లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం? ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను. క్యాసల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్లో గులాబీ కనిపించింది. అతను అనుకున్నాడు, తన 2 కూతుళ్లకు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను. ఒక గులాబీని కోయగానే భూమి కంపించింది. గాలి వేగం పెరిగింది. చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది. నేను నీకు భోజనం పెట్టాను, గుడ్డలిచ్చాను, ఉండడానికి స్థలం ఇచ్చాను. నీవు నా తోటలో పువ్వులు కోస్తావు. ఇదే నా పద్ధతి? తండ్రి అతనికి సారీ చెబుతూ
ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్లదలచానని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది. నన్ను క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒక షరతు ఒప్పుకోవాలా? బీస్టు ఇలా చెప్పాడు. నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ళ నుండి ఒక్కరు నాతో ఉండడానికి సిద్ధపడితే నేను నిన్ను బతకనిస్తాను. మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు. ఇంటికి చేరగానే స్వార్థపరులైన 2 కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు. కానీ బీస్ట్ షరతుని విన్నట్టుగానే ఉన్నారు. బ్యూటీ వారికి భిన్నంగా ఉంది. నాన్న, మీరు ఒప్పుకుంటే నేను బీస్ట్ దగ్గరికి వెళ్తాను. స్వార్థపరులైన 2 అక్కలు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది తప్పందా బ్యూటీదే అని. ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసల్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి. టేబుల్పై భోజనం ఉంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆయన తినడం మొదలుపెట్టాడు. బీస్ట్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది. ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు. బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు, నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా? హా. అయితే మీ నాన్న రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు. బ్యూటీ మర్నాడు ఉదయం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు. గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది. ఆమె కొద్దిసేపు గార్డెన్లో తిరిగింది. గులాబీలు చూడగానే ఆమె ఉదాసీనంగా అయిపోయింది. తర్వాత క్యాసల్ లోపలికి వెళ్ళింది. ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది. ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళింది. ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది. అందులో పుస్తకాలు, పూలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆమెకు అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని. అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది. దానిలో గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంది, మేడం, ఏదైనా కోరుకోండి, చేస్తాను. ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండో. అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు. బ్యూటీ ఎంతో ఆనందించింది. ఆమె తండ్రి ఆమెకి ఎదురుగా ఉన్నాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు. బ్యూటీ, నేను నిన్ను చూడొచ్చా? ఈ క్యాసెల్ మీ సొంతం. నన్నెందుకు అడుగుతున్నారు? లేదు, ఇదంతా నీదే. నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఒకటి అడుగుతాను, నేను నిజంగానే ఎంత అందవికారంగా ఉన్నానా? ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బావుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకి నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు. ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు.
కాని నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో. నేను 1 వారంలో వెనక్కి వచ్చేస్తాను. బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరాన్నిచ్చాడు. దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసిల్ లోపలికి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది. తన పాత మంచంపై నుండి లేచింది. తండ్రిని చూసి చాలా సంతోషించింది. తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది. మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్ళైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు. ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది. ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు. ఆమెని ఇక్కడ మరో వారం ఉండేలా చేద్దామనుకున్నారు. బీస్ట్కు కోపం వస్తే ఆమెను చంపేస్తాడు. ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్లి ఏడవసాగారు. వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు. బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని. కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు. ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది. ఆమె కంగారు పడుతూ లేచింది. నేను ఎంత స్వార్థపరురాలిని! ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది. ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసల్లో లేచింది. రోజంతా బీస్ట్ గురించి ఎదురు చూసింది. కాని అతని గురించి ఏమీ తెలియలేదు. ఎన్నో గంటలు ఎదురు చూసింది. కాని బీస్ట్ నుండి ఏ కబరు లేదు. ఉన్నట్టుండి ఆమె గార్డెన్కు వెళ్ళింది. బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు. అచ్చు కలలో చూసినట్టుగానే. బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది. అతని హత్తుకుంది. బీస్ట్ గుండె కొట్టుకుంటోంది. అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు, అసలు నీ వస్తావని అనుకోలేదు నేను. అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను. నువ్వంటే నాకిష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే క్షణాన ఏదో మాయ జరిగింది. క్యాసల్ అందాలు రెట్టింపు అయ్యాయి. బ్యూటీ మెరుస్తున్న కళ్ళతో 4 వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు. అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపొచ్చేసింది. మీరు ఎవరు? బీస్ట్ ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? రాజకుమారుడు ఆమెకిలా చెప్పాడు, నేనే ఆ మృగాన్ని. ఒక రాక్షసి నన్ను మంత్రశక్తితో ఆ మృగాన్ని తయారు చేసింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి. బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది. మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకి లభించింది. బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు. ఎప్పటికీ సంతోషంగా జీవించారు. ఒకానొకప్పుడు ఒక మంత్రించిన అడవి చుట్టూ మంచు తెల్లటి కోటలో నివసించే ఒక దయగల హృదయపూర్వక రాణి ఉండేది. చల్లని శీతాకాలపు రోజున మసకబారిన హిమపాతం చూస్తున్నప్పుడు రాణి పగటికలలు కనేది. పిల్లలు బయట మంచులో పరిగెత్తడం ఆమె వినగలిగేది. ఆమె కిటికీని తెరిచి వాళ్ళని చూడ్డానికి ఆలోచించేది. ఆ చల్లని గాలికి ఆ రాణికి ఇష్టమైన ఎర్ర రుమాలు గాలికి ఎగిరిపోయింది. ఆమె ఎంతో దయతో రాణికి కృతజ్ఞతలు చెప్పారు. వారెంతో ఎదురు చూశారు. దయగలి హృదయ రాణికి కృతజ్ఞతలు చెప్పారు. ఆమెకు నాకొక కూతురుంటే ఎంత బాగుండేదో. ఈ తెల్లటి మంచు, చెర్రీ ఎరుపు పెదవులు, ఒక అందమైన గుండె ఉండాలని. నెలలు గడిచాయి. హృదయపూర్వక రాణి కల నిజమైంది. 9 నెలల తర్వాత ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది.
రాజుకి రాణికి ఆడపిల్ల పుట్టింది. ఎంతో అందమైన పిల్ల అది. ఆమె వారికి స్నోవైట్ అని పేరు పెట్టారు. వారి ఆనందానికి ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్నోవైట్ చిన్న అమ్మాయిగా ఉండగా రాణి కన్ను మూసింది. ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నోవైట్ తండ్రి హెల్లా అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంతో రాజు ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆమె అహంకారంతో ఉండేది. గర్వంగా ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. గోడపై అద్దము, వీరందరిలో అద్భుతమైన వ్యక్తి ఎవరు? ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. నాకన్నా అందంగా ఎవరు ఉండలేరు. స్నోవైట్ ఒక అందమైన యువతిగా ఎదిగింది. ఆమె తండ్రి రాజు తన సైనికులతో సుదీర్ఘ ప్రయాణంలోకి వెళ్ళాడు. అతను వెళ్లే ముందు అతనికి పెద్ద కౌగిలింత ఇచ్చాడు. నువ్వు బాధపడకు స్నోవైట్, నేను తిరిగి వస్తాను. ఒకరోజు అనుకోకుండా దుష్టహృదయపు రాణి హెల్లా తన ఛాంబర్కి డంకోవ్ని పిలిచింది. నా మ్యాజిక్ మిర్రర్ ని తెరవండి డంకోవ్. చెంబర్లైన్ డంకోవ్ వికృతమైనవాడు. కవర్ను తన పైకి లాగాడు. మూర్ఖుడా, ఎప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో. రాణి అద్దంలో తనను తాను చూసుకుని ప్రశంసించిపోయింది. గోడపైన అద్దమా? వీళ్ళందరిలో ఎవరు మంచివారు? మ్యాజిక్ మిర్రర్ ఆమెకు సమాధానమిచ్చింది. ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. స్నోవైట్ చాలా అందగత్తె. హెల్లాకు చాలా కోపం వచ్చింది. అలా జరగడానికి వీల్లేదు. నాకన్నా అందంగా ఎవరు ఉండరు. మొత్తం కోపంతో కోటంతా కదిలిపోయింది. ఆమె దుష్టహృదయం స్నోవైట్ యొక్క అందాన్ని నాశనం చేయాలనుకుంది. ఆమె ఒక ప్రణాళిక వేసింది. స్నోవైట్ ని మంత్రముగ్ధమైన అడవిలోకి తీసుకెళ్లి చంపమ్మని అడిగింది. ఆమె హృదయాన్ని నాకు తీసుకుని రండి. స్నోవైట్ రాజవేటగాడిని నమ్మింది. అతనితో కలిసి అడవిలోకి వెళ్ళింది. దారిలో ఆమె గాయపడిన పక్షిని నేల మీద చూసింది. స్నోవైట్ పక్షిని ఎత్తుకుని దాని రెక్కల్ని సహాయపడింది. ఆమె వెనకే రాజవేటగాడు ఆమెపైకి చొప్పించాడు. వెంటనే స్నోవైట్ ను బాణం వేయడానికి విల్లందుకున్నాడు. అతను విల్లును ఎక్కుపెట్టి లక్ష్యం చూశాడు. కాని ఆ అమ్మాయికి దయగల హృదయం ఉందని అతను చూడగలిగాడు. అది తప్పు అని నిర్ణయించుకున్నాడు. స్నోవైట్ ని చంపడం వద్దని మనసు మార్చుకున్నాడు. స్నోవైట్, మీ ప్రాణాలను తీయమని ఆమె నన్ను ఆదేశించింది. నేను మీలాంటి మంచి ఇంకా దయగల వ్యక్తిని చంపలేను. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవాలనుకున్నారు? తాను క్వీన్ హెలా. మీరు తప్పక పారిపోవాలి. ఇంకా దాంకోండి. వేటగాడు రాణిని మోసగించడానికి ఆలోచించాడు. ఒక అడవి పందిని చంపడానికి ఎంచుకున్నాడు. అందువల్ల అడవి పంది హృదయాన్ని రాణి వద్దకు తీసుకెళ్లి హెల్లాకు యువరాణి మరణించిందని ఇచ్చాడు. యువరాణి భయపడింది. ఆ చీకట్లో అడవుల్లోకి పరిగెత్తింది. ఆమె ఇకపై పరిగెత్తే వరకు రాత్రి పదిరైన కొమ్మలు గబ్బిలాల ద్వారా అడ్డుకుని కష్టపడింది. ఆమె ఒక చెట్టుపై కుప్పకూలి చల్లటి చీకటి మంత్రించిన ప్యారసెట్లో నిద్రపోయింది. వేటగాడు కోటను చేరుకున్నాడు. మహారాణికి వందనం చేశాడు. నేను మీ ఆదేశాన్ని నెరవేర్చాను. క్వీన్ హెల్లా ఒక అందమైన బాక్స్ను తీసుకుని హృదయాన్ని పరిశీలించింది. స్నోవైట్ చనిపోయిందని నమ్మింది. తనొక చెడు నవ్వు నవ్వి కోట గుండా ప్రతిధ్వనించేలా చేసింది. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు స్నోవైట్ అడవి నడిబొట్టున ఉన్నట్టు గుర్తించింది. అక్కడ ఆమె ముందు ఒక అందమైన చిన్న ఇల్లు కనిపించింది. ఒక చిన్న తోట గేటు పికెట్ కంచెతో ఉంది. చిన్న చిన్న కిటికీలు, డోర్ బెల్స్తో.
ఒక రౌండ్ ఆకుపచ్చ తలుపు ఆమె గంట మోగించింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఆమె తలుపు తట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంది. లోపల ప్రతిదీ చాలా చిన్నగా ఉంది. ఆమె ఒక బొమ్మ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న కుండలు, చిన్న చెంచాలు, చిన్న గ్లాసులు. ఆమె ఒక చిన్న గిన్నె సూప్ దొరికినప్పుడు ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమె దాన్ని నెమ్మదిగా తినేసింది. ఆపై ఒక చిన్న మంచం మీద నిద్రపోయింది. ఎక్కువ దూరంలో కాకుండా ఇంటి యజమానులు ఆ ఇంటికి వచ్చి పనిని ముగించుకొని వచ్చారు. వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. దాంతో వారు నిశ్శబ్దంగా నడిచి గుసగుసలాడారు. ఎవరో నా రొట్టెని తినేశారు. ఎవరో నా ప్లేటుని వాడారు. ఇక్కడ ఎవరో నా మంచం మీద పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి. ఏం జరుగుతుంది? పట్టుకోండి. తను లేచిపోయింది. తను దాంకుని ఉంది దుప్పటిలో. నువ్వు అస్సలు భయపడద్దు ఓ చిన్నపిల్ల. మేము ఆ 7 మరుగుజ్జులం. నేను ఏస్. నేను జాలీ, యాంగ్రీ, క్యూరియస్, సిలీ, షై అండ్ లేజీ. నేను స్నో వైట్ని. నన్ను మీరు క్షమించాలి. నేను మిమ్మల్ని అడగకుండా వచ్చాను. స్నో వైట్ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఆమె కథ వినగానే మరుగుజ్జులు ఎంతో బాధపడ్డాయి. కాబట్టి వారు తమ ఇంట్లో ఉండేందుకు కలిసి ఉండొచ్చని చెప్పారు. అయితే ఒక్క షరతు ఉందని చెప్పారు. మాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నీ గొంతు చాలా అందంగా ఉంది యువరాణి. స్నో వైట్ నా పేరు. నేను ఈరోజు కోటకు దూరం అయ్యాను. ఆకాశం వైపు చూస్తూ నా తల్లితో మాట్లాడా. ఆమె ఇప్పుడు ఒక తారహింది. ఈ అడవిలో నేను ఆనందంగా ఉన్నా. నా చిన్న స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు. నా చిన్న హృదయాలు ఆశతో ఉన్నాయి. ఈ చిన్ని హృదయాలు మళ్ళీ గెలుస్తాయి. దూరంగా మరొక దేశంలో ఒక అందమైన యువరాజు ఉన్నాడు. అతని పేరు ఆంట్వాన్. అతను రాత్రి కూర్చుని నక్షత్రాలను చూడడం ఇష్టపడతాడు. ఇది అతను ప్రేమిస్తున్న వ్యక్తుల గురించి గుర్తు చేస్తుంది. ఒక రాత్రి అతను స్నో వైట్ యొక్క ముఖాన్ని ఆకాశంలో చూశాడు. అతను ఆమెను వెతకాలని భావించాడు. ఆమె ప్రమాదంలో ఉందని అనిపించింది. అతనికి ఒక మాయాహారం ఇచ్చింది. దాంతో ప్రిన్స్ ఆంట్వాన్ తన నమ్మదగిన గుర్రాన్ని తీసుకుని ఆకాశంలో అందమైన ముఖాన్ని వెతకడానికి దూరంగా వెళ్ళిపోయాడు. తిరిగి కోట వద్దకు దుష్ట హృదయపూర్వక హెల్లా మళ్లీ మ్యాజిక్ అద్దం ముందు ఉంది. మ్యాజిక్ అద్దం వెతికి చెప్పు. నా అందాన్ని చూద్దాం. డంకో ప్రవేశించాడు. దానిపై అడ్డంగా ఉన్న గుడ్డని పక్కకు లాగాడు. దాన్ని దాదాపు పగలగొట్టాడు.
డంకావ్ అటువంటి వికృతమైన సహాయకుడు. ఎల్లప్పుడూ చాలా క్లిష్టమైన సమయాల్లో ఇబ్బందికరమైన వికృతమైన రూపంలో మారిపోతాడు. రాణి అతనితో నిరంతరంగా కోపంతోనే ఉండేది. డంకావ్ వెళ్లిపోగానే హెల్లా రాణి అద్దం ముందుకు వెళ్లి అడిగింది. ఆమె ఎంత అందంగా ఉందో చెప్పమని అడిగింది. గోడపైన అద్దమా? అందరికంటే అందమైన వారెవరు? క్షమించండి నా రాణి, కానీ 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమిలో అత్యంత అందమైనది. లేదు, ఒప్పుకోను. స్నో వైట్ చనిపోయిందని నేను అనుకున్నాను. రాణి రాత్రంతా అలాగే ఉండిపోయింది. స్నో వైట్ ను ఒక్కసారిగా చంపడానికి ప్రణాళికలు వేసింది. ఆమె మారు వేషంలో ఉండడానికి ఉత్తమ మార్గమని నిర్ణయించుకుంది. ఆమె ఒక అందమైన చిన్న కుందేలుగా మారిపోయింది. ఉదయం మరుగుజ్జులు పనికి వెళ్లిపోయాయి. ఒక్కొక్కటిగా స్నో వైట్ చెంప మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాయి. ఆమె ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాయి. ఇప్పుడు యువరాణి, అపరిచితులకి తలుపు తెరవకండి, అది సురక్షితం కాదు. అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. స్నో వైట్ తోటలోని పుష్పాలను నీరు పెట్టడం ప్రారంభించింది. తోటలో కూర్చుని ఉన్నప్పుడు యువరాణివి చిన్ని బన్నీని గమనించింది. అది బాధలో ఉందనిపించింది. ఆమె వెళ్లి దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆమె కుందేలు దెబ్బతిన్న కాళ్ళు కట్టుకట్టి మరుగజ్జ మంచం మీద ఎండలో విశ్రాంతి తీసుకోమని ఉంచింది. కుందేలు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. కానీ అది గదిని విడిచిపెట్టిన వెంటనే కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అప్పుడు అది కిందకి దూకి 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 తిరిగి దుష్టరాణి హెల్లాగా మారిపోయింది. ఆమె ప్లాన్ చేసినది ఇదే. యువరాణి అక్కడ ఉందట్టుగా విషం నుండి చనిపోతుందని అనుకుంటూ ఆమె దిండులోకి విషాన్ని పోసింది. విషంతో చావాలని కోరుకుంది. స్నో వైట్ తోటలో పనిచేయకుండా చాలా అలసిపోయింది. ఆమె విశ్రాంతి కోసం లోపలికి వచ్చింది. ఆమె విషపూరితమైన దిండుపై తలదించుకోబోయింది. ఆమె మరుగుజ్జుల ఇంటికి రావడం వింది. యువరాణి తలుపు వద్ద వారిని కలుసుకుంది. ఒక రుచికరమైన విందు తర్వాత వారు రాత్రంతా నృత్యం చేశారు. స్నో వైట్ పొయ్యి ముందు నిద్రపోయింది. అది ఆమె చేసిన మంచి పని. ఎందుకంటే ఆమెకి విషపూరితమైన దిండుపైన నిద్రపోలేదు. రాణి తన కోటకు తిరిగి వచ్చినప్పుడు డంకావ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె తలుపుకు కాపలాగా ఉన్నాడు. ఆమె ప్రణాళిక ఫలించిందని భావించి ఆమె మ్యాజిక్ మిర్రర్ వద్దకు వెళ్ళింది. గోడపైన ఉన్న అద్దమా? అందరిలోకి అందమైన వారెవరు? మహారాణి, 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమి మీద అందమైన అమ్మాయి. కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఆమె భూమిలో అందంగా ఉండడానికి వీల్లేదు. నేను ఆమెను చంపేందుకు ప్రణాళిక వేసి వచ్చాను. స్నో వైట్. కొద్ది రోజుల తర్వాత ఆమె మరుగుజ్జులు పనిచేశారు. స్నో వైట్ కొన్ని దుస్తుల్ని ధరించాలని అనుకుంది. స్నో వైట్ తలుపు మీద చిన్నగా తట్టారు. తలుపు 3 సార్లు తట్టబడింది. స్నో వైట్ అది ఎవరో చూడ్డానికి తలుపు తెరిచింది. ఆమె ద్వారం బయట నుంచే చూసింది. అది ఒక వృద్ధ స్త్రీ. అసహ్యంగా ఉంది. బుట్టలో పళ్లతో ఉంది. మీరు ఎవరు? నేను అమ్ముకునేదాన్ని. నా దగ్గర ఎంతో రుచికరమైన పళ్ళున్నాయి. నువ్వు రుచి చూడాలనుకుంటున్నావా? స్నో వైట్ తలుపు తెరవడానికి భయపడింది. కానీ ఆమె ఎర్రగా ఉన్న పళ్ళని ఇష్టపడింది. ఇదిగో తీసుకో. ఈ అందమైన రుచికరమైన పళ్ళని తిను. ఇది ఉచితంగా ఇస్తున్నా. స్నో వైట్ వృద్ధురాలిచ్చిన యాపిల్ తీసుకుంది. ఒక ముక్క కొరికింది. ఆ యాపిల్లో విషం ఉంది. సహాయం కోసం కేకలు వేయడానికి అరిచింది. నేల మీద పడింది.
రహదారికి కొద్ది దూరంలో ప్రిన్స్ యాంట్వాన్ తన గుర్రాన్ని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆకాశంలో చూసిన అందమైన ముఖాన్ని కనుగొనడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. రహదారికి కొంత దూరంలో ఒక వృద్ధ మహిళ వెంట నడుస్తున్నట్టుగా అతను చూశాడు. నిజానికి అకస్మాత్తుగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమె ఒక ఇటుకను తీసుకుని రాజుని తలపగల కొట్టింది. యువరాజు మరియు అతని గుర్రం ఆశ్చర్యపోయారు. అతని ఆదేశాలను అడగకూడదని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత 7 మరుగుజులు వచ్చారు. వారు స్నో వైట్ మంచంపై ప్రాణం లేకుండా ఉండడం చూశారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. వారి హృదయాలు 1000 ముక్కలుగా విరిగిపోయాయి. వారు ఒక అందమైన గాజు శవపేటికను పొందారు. ఆమెను దేశంలోని పొడవైన నదికి తీసుకుని వెళ్లారు. తద్వారా రాజప్రజలందరూ ఆమె అందం తెలుస్తుందని అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్ తన గుర్రంపై నది ఒడ్డున ప్రయాణిస్తున్నాడు. పడవలో గాజు శవపేటికని గమనించాడు. అది ఒక అమ్మాయి అని గుర్తుపట్టాడు. యువరాజు ఎంతో విచారంగా ఉన్నాడు. కానీ శవపేటిక యొక్క ముఖ చిత్రాన్ని తెరిచారు. అతను తన జేబులో నుండి స్టార్టస్ నెక్లెస్ ని తీసుకుని యువరాణి మీద ఉంచాడు. గుడ్ బై నా యువరాణి. నా యువరానికి వీడ్కోలు. మీరు ఎక్కడ ఉన్న నక్షత్రంలా ప్రకాశిస్తారు. అప్పుడు సరిగ్గా ప్రిన్స్ స్నో వైట్ కదలిక చూశాడు. స్టార్ డస్ట్ నెక్లెస్ మాయాజాలం. అతను ఆకాశంలోకి చూసి ముఖాన్ని శ్రద్ధగా శోధించాడు. అతనికి బహుమతిగా ఇచ్చింది. స్నో వైట్ ప్రాణాలను తెచ్చుకుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఇంత అందమైన యువరాజు తన పక్కన నిలబడి తనని కాపాడడానికి వచ్చాడని చూసి ఆశ్చర్యపోయింది. వారు చివరకు ఒడ్డుకు చేరుకుని స్నో వైట్ కోటకు తిరిగి వచ్చినప్పుడు ఆమె యువరాజు యాంట్వాన్ రాజుకు వివరంగా చెప్పారు. రాజు ఇవన్నీ విన్న తర్వాత స్నో వైట్ ని చూశాడు. రాజు రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజు మ్యాజిక్ మిర్రర్ ని అక్కడి నుంచి తొలగించాడు. రాణికి సంబంధించిన వస్తువుల్ని కూడా తొలగించాడు. కొన్ని నెలల తర్వాత స్నో వైట్ ప్రిన్స్ ప్రేమలో పడ్డారు. ఎందుకంటే ఇది వివాహం చేసుకున్నది కాదు, కోటలో ఒక అందమైన వివాహం జరిగింది. మరుగుజ్జులు కూడా ఆహ్వానింపబడ్డారు. అందరూ జరుపుకున్నారు సంబరాలు. సోమరిపోతు అమ్మాయి. ఒకానొక కాలంలో ఒక తండ్రి అతని 2 చిన్న కుమార్తెలు చాలా దూరంగా ఉన్న ప్రదేశంలో కలిసి నివసించేవారు. ఒక అమ్మాయి ఎంతో శ్రద్ధగా ఉండేది. మరొక అమ్మాయి చాలా సోమరిపోతు. చెల్లి, నువ్విలా ఉండొచ్చా? అస్సలు సహాయం చేయవు, నేను అలసిపోతున్నా. అరేరే, నువ్వు ఇప్పటికే క్లీనింగ్ చేసి ఉన్నావు. ఇప్పుడు నా చేతులు నేనెందుకు మురికి చేసుకోవాలి? వారి ముసలి తండ్రి కష్టపడి పనిచేసేవాడు. అతను ఎప్పుడూ అలసిపోయేవాడు. వారు తీసుకునే ఒకే ఒక భోజనం సూప్, సాయంత్రం కొంచెం డ్రై బ్రెడ్. ఒకరోజు ముసలి తండ్రి తన కూతుళ్లకు ఒక కోరిక కోరాడు. నా ప్రియమైన పిల్లలారా, నేను తెలుసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని. నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు మరింత బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని. మీరిద్దరూ ఉద్యోగం వెతుక్కోవాలని, పని చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పింది నిజమే నాన్న. రేపు నిద్రలేవగానే నేను ఉద్యోగం వెతుక్కుంటాను. ఇంకా నీ సంగతి ఏమిటి తల్లి? నా సోదరికి ఉద్యోగం రావాలి. ఎందుకో తెలుసా? అది ఆమె సొంత విషయం. కానీ నేను ఇంటి పని చేయడం మంచిదని అనుకుంటున్నాను నాన్న. వృద్ధుడు తన కుమార్తెల ఆసక్తిని చూసి సంతోషించాడు. మరుసటి రోజు శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. నా బంగారు తల్లి, నేను నీకు సలహా ఇస్తున్నాను. నిన్ను సహాయం కోరే వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండు. నీ ఉద్యోగాన్ని ప్రేమించు. నీకు అప్పగించిన పనిని శక్తి మేరకు చెయ్యి.
తప్పకుండా నాన్న, మీ సలహా నేను ఎప్పుడూ మర్చిపోను. అది కదా నా బంగారు తల్లి. శ్రద్ధగల కుమార్తె పనిని వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే ఇంటి పనులు చేస్తానని చెప్పిన సోమరి కుమార్తె ఏమీ చేయలేదు. ఇల్లు రోజురోజుకు మరింత చిందరవందరగా తయారవుతోంది. మునుపటి కంటే మురికిగా ఉంది. శ్రద్ధగల అమ్మాయి చాలా రోజులు నడిచింది, కానీ పని దొరకలేదు. కొంతకాలం తర్వాత శ్రద్ధగల అమ్మాయి ఎండిన కొమ్మలు, వేర్లు ఉన్న ఒక చెట్టును చూసింది. హలో యంగల్, నువ్వు నా ఎండిన కొమ్మలను శుభ్రం చేయగలవా ప్లీజ్? నా వేర్ల దగ్గర కొంచెం నీరు పోస్తావా? శ్రద్ధగల అమ్మాయి తన అరచేతులు గాయమయ్యే వరకు చెట్టున ఉన్న ఎండు కొమ్మలను శుభ్రం చేసింది. తనతో తెచ్చుకున్న త్రాగునీటిని వేర్లకు నీరు పెట్టింది. ధన్యవాదాలు మహాతల్లి. కానీ ఇప్పుడు నీకు నీరు లేదు కదా మరి? ఓహ్, పర్వాలేదు. మీకు సహాయం అవసరము, నేను మీకు సహాయం చేశాను. నేను నడిచి నా కోసం నీళ్లు వెతుక్కుంటాను. కష్టపడే అమ్మాయి తన మార్గంలో ముందుకు కొనసాగింది. మరింత ముందుకు వెళ్ళగానే ఆమె విరిగి పగిలిన భాగాలు ఉన్న పొయ్యిని చూసింది. హే చిన్నపిల్ల, నన్ను శుభ్రం చేసి అందంగా చేయగలవా? శ్రద్ధగల అమ్మాయి తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పొయ్యిపై ఉన్న పగుళ్ళన్నింటినీ అతికించింది. ధన్యవాదాలు పిల్ల, కానీ నా కారణంగా నువ్వు చాలా మురికిగా అయ్యావు. ఓ, మరేం పర్వాలేదు. బట్టలు మురికయ్యాయి. మీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. శ్రద్ధగల అమ్మాయి సరికొత్త పొయ్యిని వదిలి తన మార్గంలో ముందుకు కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన గొర్రెపిల్ల కనిపించింది. కాని గొర్రెపిల్ల తల నుండి కాలి వరకు బొగ్గుల నల్లగా ఉంది. హలో యంగల్, అనుకోకుండా బొగ్గులోకి దిగి మురికైపోయాను. ఈ సరస్సులో నన్ను స్నానం చేయిస్తావా? శ్రద్ధగల అమ్మాయి సరస్సు దగ్గర గొర్రెను కడిగింది. గొర్రెపిల్ల మునుపటిలా తెల్లగా మృదువుగా తయారయ్యింది. ధన్యవాదాలు, కానీ నా కారణంగా నువ్వు తడిసిపోయావు. నీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. నేను ముందు నుంచి మురికిగానే ఉన్నాను, ఇప్పుడు శుభ్రమయ్యాను. శ్రద్ధగల అమ్మాయి తన దారిలో కొనసాగింది. చీకటి పడినప్పుడు ఆమె ఒక అందమైన ఇంటిని చూసింది. అది 7 యక్షులు నివసించే ఇల్లు. శ్రద్ధగల అమ్మాయి లోపలికి ప్రవేశించింది. హలో, అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నువ్వు కావాలంటే ఇక్కడ పని చేయొచ్చు. అమ్మాయి, మా ఇంట్లో 7 గదులున్నాయి. నువ్వు ప్రతిరోజు 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి, కానీ 7వ గదిలోకి వెళ్ళకూడదు. శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగానికి అంగీకరించింది. యక్షుణులు చెప్పినట్లుగా 1 సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజు 6 గదులను శ్రద్ధగా శుభ్రం చేసింది. ఆమె 7వ గదిలోకి ప్రవేశించలేదు. ఆమె వద్ద తగినంత డబ్బు ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షుణుల నుండి అనుమతి కోరింది. తప్పకుండా అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. నువ్వు 7వ గదిలోకి ఎందుకు ప్రవేశించలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. మా నాన్న ఏ పని చేసినా సరిగ్గా చేయమని చెప్పేవారు. నేను ఇక్కడ ఉన్న సమయంలో నా పని కేవలం 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి. నేను ఆ పని చేశాను. అదే మీరు నన్ను చేయమని చెప్పారు. నీ నిజాయితీ, శ్రద్ధకు మేము నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. నువ్వు మాతో రా. యక్షిణులు ఆ అమ్మాయిని 7వ గదిలోకి ప్రవేశించమని అడిగారు. బాలిక లోపలికి వెళ్ళగా చాలా వెండి, బంగారు నాణాలు కనిపించాయి. ఇప్పుడు నువ్వు ఈ నాణాల చుట్టూ తిరుగు. నీకు అంటుకునేది ఏదైనా నీ సొంతమవుతుంది. శ్రద్ధగల అమ్మాయి నాణాల్లో ఎడమ మరియు కుడివైపుకు పడిపోయింది. ఆమెకు ఆ మణులన్నీ అంటుకోవడంతో నక్షత్రంలా కనిపించింది.
అప్పుడు శ్రద్ధగల అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళడానికి యక్షుణులని వదిలిపెట్టింది. దారిలో ఆమె ముందు కడిగిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. నేను నీ సహాయాన్ని మరిచిపోలేదు. వీటిని తీసుకో, నీకెన్ని కావాలో అన్ని ముత్యాలు తీసుకో. శ్రద్ధగల అమ్మాయి గొర్రెపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చేతులు మెడను ముత్యాలతో కప్పి ఆమె మార్గంలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమె గతంలో బాగు చేసిన పొయ్యి ఎదురొచ్చింది. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోలేదు అమ్మాయి, తీసుకో. నా వెచ్చని రొట్టెలు, నా రుచికరమైన కేకులు నీకే. శ్రద్ధగల అమ్మాయి పొయ్యి ఇచ్చిన రొట్టెలు కొంత తిని ఇంటికి తీసుకెళ్ళడానికి దానిలో కొంత భాగాన్ని తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమె చెట్టును చూసింది. దాని కొమ్మలు పండ్లతో కప్పబడి ఉన్నాయి. నా వద్దకు రా బంగారు తల్లి, నువ్వు నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఇది తీసుకో. నా ద్రాక్ష పళ్ళన్నీ ఇక్కడి నుంచి నీవే. శ్రద్ధగల అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతూ చెట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి చేరుకుంది. చాలా ధన్యవాదాలు. ఎంత ఫలవంతమైన అనుభవమో తెలుసా? ఆమె తండ్రి, సోమరి చెల్లెలు ఆమెను తలుపు వద్దే పలకరించారు. అమ్మాయి ఒంటి నిండా బంగారం, ముత్యాలు ఉన్నాయి. సోమరి చెల్లెలికి తన అక్క అంత ధనవంతురాలుగా రావడం చూసి అసూయ కలిగింది. ఆ నాళాన్ని చూడు, నేను ఉద్యోగాన్ని పొందడానికి సంపన్న కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా సోదరి ముత్యాలు కలిగి ఉంటే నా వద్ద పచ్చలుంటాయి. సోమరి అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రికి చెప్పింది. అలాగే బంగారు తల్లి, నువ్వైతే ఇంట్లో కూడా పని చేయలేవు కదా, మరి బయట నీకు పని ఎలా దొరుకుతుంది అనుకుంటున్నావు? సోమరి అమ్మాయి తన తండ్రి మాట ముగించకముందే వెళ్ళిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు నడిచింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె పొడి కొమ్మలతో ఉన్న చెట్టును చూసింది. చెట్టు అమ్మాయిని సహాయం కోరింది. ఎలా ఉన్నావు యంగ్ గర్ల్? నువ్వు నాకు సహాయం చేయగలవా? ఈ ఎండలో నేను నీకు సహాయం చేయలేను. నా జుట్టు చిందరవందరంగా మారిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి ముందుకు సాగిపోయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక పగిలిన విరిగిన పొయ్యిని చూసింది. ఆ పొయ్యి మళ్ళీ ఆమెను సహాయం కోరింది. నా సన్నని నాజూకైన చేతులు నీకోసం మురిగ్గా చేసుకోలేను. నా నెయిల్ పాలిష్ చెడిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి పొయ్యికి కూడా సహాయం చేయలేదు. అప్పుడు ఆమె నల్లటి బొగ్గు ఒంటికి మురికిగా అంటుకున్న గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ఆమెను స్నానం చేయించమని కోరుతుంది. అడ్డు తప్పుకో, నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు. సోమరి అమ్మాయి పారిపోయింది. ఛీ, ఎంత సోమరి గొర్రె, దానికి స్వయంగా స్నానం చేయడం కూడా రాదు. సోమరి అమ్మాయి త్వరలో ఒక గొప్ప ఇంటి ముందుకు వచ్చింది. సోమరి అమ్మాయి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి యజమానులైన 7 దేవకన్యలను పరికోరింది. 1 సంవత్సరం పాటు ఉండి 6 గదులు మాత్రమే శుభ్రం చేయమని యక్షిని కోరింది. మర్చిపోవద్దమ్మాయి, నువ్వు ఎప్పుడూ 7వ గదిలోకి ప్రవేశించకూడదు. సోమరి అమ్మాయి అయిష్టంగానే నెలల తరబడి 6 గదులను శుభ్రం చేసింది. అయితే ఒకరోజు ఆమె తన ఉత్సుకతతో లొంగిపోయి 7వ గదిలోకి ప్రవేశించింది. బంగారు, వెండి నాణాలకు బదులుగా తేనెటీగలు, గబ్బిలాలు ఉన్నాయి. తేనెటీగలు సోమరి అమ్మాయిని మొత్తం మచ్చలు పడేలాగా కుట్టాయి. ఆమె చాలా గాయపడింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బాలిక ఇంటివైపుకు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తినప్పుడు ఆమె సహాయం కోరిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. ఆ అమ్మాయి కొన్ని ముత్యాల కోసం గొర్రెపిల్లను పట్టుకోవాలనుకుంది. కానీ గొర్రెపిల్ల అక్కడి నుండి పారిపోయింది. అమ్మాయి నడక కొనసాగించింది. చాలా అలసిపోయింది.
ఆకలితోనూ ఉంది. ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గరకు వచ్చింది. ఆమె సహాయం కోరితే తిరస్కరించిన పొయ్యది. పొయ్యి మీద తాజా వెచ్చని రొట్టెలున్నాయి. అమ్మాయి రొట్టె ముక్కను కొనాలని అనుకున్నప్పుడు పొయ్యి వేడిగా మారిపోయింది. సోమరి అమ్మాయి చెయ్యి కాస్త కాలిపోయింది. అయ్యో! సోమరి అమ్మాయి అక్కడి నుండి పారిపోయినప్పుడు ఆమె సహాయం నిరాకరించిన చెట్టు అడ్డంగా వచ్చింది. చెట్టు కొమ్మల మీద పండ్లు గుత్తులుగా ఉన్నాయి. సోమరితనం ఉన్న అమ్మాయి కొన్ని ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించింది. చెట్టు కుడివైపుకు వంగిపోయింది. అమ్మాయి కుడివైపుకు పరిగెత్తింది, కానీ ఆ చెట్టు ఈసారి ఎడం వైపుకు వంగింది. చుట్టూ పరిగెత్తడంలో విసిగి సోమరి అమ్మాయి చివరకు పండ్లను వదులుకుంది. ఆమె 2 రోజులు ఆగకుండా నడిచి చివరకు ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి, అక్క మురికి బట్టలతో గాయపడి ఇంటికి తిరిగి వచ్చిన సోమరి అమ్మాయిని చూశారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. సోమరి అమ్మాయి చాలా విచారంతో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను, నీకు గాయాలైనందుకు. నా ప్రియమైన సోదరి, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి అమ్మాయిలు, మీరు జీవితంలో నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా బహుమతులు అందుతాయి. ఆ రోజు తర్వాత సోమరి అమ్మాయి మళ్ళీ పని లేకుండా సోమరితనంతో ఎప్పుడూ ఉండలేదు. ఇద్దరు సోదరీమణులు కష్టపడి పనిచేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందారు. ఈ చిన్ని కుటుంబం వారి జీవితమంతా సంతోషంగా, ఫలవంతంగా, శాంతియుతంగా జీవించారు.